నమస్కారం ఓ హిందూ సమాజమా. మన సంస్కృతికి మూలం, మన నమ్మకానికి నిలువుటద్దం మన గోమాత. రాబోయే బక్రీద్ పండుగ వేళ మన కళ్ళ ముందే గోమాత ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వం టోల్గేట్ వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కసాయి మూకల కన్ను మన ఊళ్ళల్లో, మన వీధుల్లో ఉన్న గోమాతలపై ఉంది. సిటీ బయట ఉన్నటువంటి టోల్గేట్ల పైన, కంటైనర్ల పైన మన నిఘా ఉంది. కానీ మన కళ్ళ ముందే ఉన్నటువంటి గోమాతలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అందుకే మేలుకుందాం, మన గోమాతలని మనమే కాపాడుకుందాం. మిత్రమా, రాబోయే ఈ 2 రోజులు మనం ఇదే పని చేద్దాం. మన పరిసరాల్లో ఉన్న ప్రతి గోమాత కొమ్ములకు కాషాయపు రంగు పూద్దాం. ప్రతి గోమాత మోపురంపై జై శ్రీరామ్ అనే నినాదాన్ని భక్తితో స్పష్టంగా కనిపించే విధంగా రాద్దాం. ఇలా చేయడం వల్ల రవాణా చేసే దొంగలను ఇట్టే గుర్తుపట్టొచ్చు. ఏ గోవు ఎక్కడికి తరలింపబడుతుందో ఇట్టే గుర్తుపట్టొచ్చు. గుర్తుంచుకో మిత్రమా, నగరం లోపల మాయమవుతున్న గోవులను రక్షించుకోవాలంటే మనకి గుర్తింపు చాలా అవసరం. మిత్రమా, మన నిర్లక్ష్యం ఒక ప్రాణానికి శాపంగా మారకముందే ప్రతి గోమాత రక్షణ మనందరి హక్కు, మన బాధ్యత అని ముందుకు కదులుదాం. సోదరా, ఎక్కడ గోమాత అపాయంలో ఉన్నట్టు కనిపించినా వెంటనే ఐక్యంగా స్పందిద్దాం. మన గ్రామాల్లో, మన నగరాల్లో గోమాత గొంతులపై కసాయి కత్తులు పడకుండా కాపాడుకుందాం. గోమాతలను కాపాడుకుందాం, హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం. జై గోమాత, జై జై శ్రీరామ్.